కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022 సెప్టెంబర్ 23న ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. హంద్రి నివాస్ సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రి నివా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. కృష్ణమ్మ స్పర్శతో దుర్భిక్ష కుప్పం పరవశించిపోతోంది. కుప్పం బ్రాంచ్ కెనాల్లో 68.466 కిలోమీటర్ల వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి మద్దికుంట చెరువు, నాగసముద్రం చెరువు, మనేంద్రం చెరువు, తొట్ల చెరువులకు సీఎం జగన్ కృష్ణా జలాలను విడుదల చేసి జాతికి అంకితం చేయనున్నారు. సీఎం కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, ఇవాళ కుప్పం చిరకాల వాంఛ ఎన్నో ఏళ్ల కళ నెరవేరబడుతున్న పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ పరిస్థితి, వాతావరణం ఏంటి? సో జనాలతో మాట్లాడారా మీరు? ఏమంటున్నారు? అప్డేట్ చెప్పండి. రైట్ హరి, మొత్తంగా అయితే ఆ కుప్పం నియోజకవర్గం అంతా కూడా ఒక హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాబోతున్నారు. కేవలం 2 నిమిషాల క్రితమే తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరికొద్దిసేపట్లోనే కుప్పం రాబోతున్నారు. ముందుగా రామకుప్పం మండలం చేరుకొని అక్కడ రాజుపాలెం దగ్గర ఏర్పాటు చేసినటువంటి కృష్ణా జలాలను దాదాపు 106 చెరువులకు విడుదల చేయబోతున్నారు. అనంతరం మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ ప్రాంతానికి రాబోతున్నారు. హంద్రి నివా జలాలకు సంబంధించి ఇక్కడ నేరుగా శ్రీశైలం నుంచి వచ్చేటువంటి హంద్రి నివా జలాలకు సంబంధించినటువంటి 2వ ప్రాజెక్టు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కుప్పం బ్రాంచ్ కెనాల్కు నీటిని విడుదల చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రాబోతున్నారు. నిజానికి కుప్పంలో గతంలో ఉండేటువంటి దుర్భిక్షం అంతా కూడా ఈ కృష్ణా జలాలు కుప్పం రావడం వల్ల ఇబ్బందులన్నీ కూడా తీరే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికే ముఖ్యమంత్రి రాబోతున్న నేపథ్యంలో ఏం చెప్పబోతున్నారు అన్నటువంటి ఒక సంతోషం అయితే వీళ్ళు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పటివరకు రాజకీయ భిక్ష చంద్రబాబు పెట్టారు. 30 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు ఈ నియోజకవర్గానికి ఏం చేశారంటే ఏం చెప్తారు? సాగునీరు ఇప్పుడు జగన్ మీకు అందిస్తున్నారు కదా, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? జై జగన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారి ఎంట్రీ ఈ మాస్ ఎంట్రీ ఈ స్టేజ్ నెవర్ బిఫోర్ లాస్ట్ 35 ఇయర్స్గా ఎప్పుడూ జరగని సభ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవరత్నాలు అంటేనే జగన్ నిలబడే సాక్ష్యం అది. ఓకే, ఈ యొక్క సభ అనేది ఫ్రమ్ లాస్ట్ 35 ఇయర్స్గా మేము చూస్తున్నాం. లేదు, ఎక్కడా జరగలేదు. జై జగన్. దీన్ని లోకల్ క్యాడర్ సందిల్ అన్న కానీ, భరత్ అన్న కానీ, మా జెడ్పీటీసీ. ఓకే, ఇప్పుడు మీకు ఫస్ట్ టైం కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గానికి రాబోతున్నాయి, ఏ విధంగా ఫీల్ అవుతుంది? సార్ వెరీ ప్రౌడ్, చాలా సంతోషం. మీరైతే మా లోకల్లో వచ్చి చూసినా అంటే వెరీ హ్యాపీ. చెరువులు నింపుతా ఉన్నారు, పశువులు నీళ్లు తాగుతా ఉన్నాయి, మనుషులు అవుతండి. ఈ హాట్లో కూడా నీళ్లు వదులుతా ఉన్నారు. నీళ్లు డ్రై అవుతా ఉంది, నీళ్లు లేవు, నీళ్లు వస్తూ ఉన్నాయి, నీళ్లు నిలుస్తూ ఉన్నాయి. ఇదంతా ఒకే ఒక వ్యక్తి, జగన్ అన్న. మీరేం చెప్తారు? దాదాపు 35 సంవత్సరాలుగా చంద్రబాబు ఇక్కడే రాజకీయం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి కుప్పాన్ని ఎందుకు పట్టించుకోలేదంటే ఏం చెప్తారు? ఆయనకు అవసరం లేదు. కుప్పము మాటకే నా కుప్పం ప్రజలు అంటారే కానీ ఏమి చేసింది లేదు, చూసింది లేదు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కుప్పం చాలా డెవలప్మెంట్ అయింది. ఈరోజు హంద్రి నివా కాలువ నీళ్ళు వచ్చినాయంటే అది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. చాలా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు నుండి కుప్పము చరిత్ర తిరగరాస్తారు. ఈసారి భరత్ అన్న గారిని ఈసారి తప్పకుండా ఎమ్మెల్యేగా చూస్తాము, నో డౌట్. ఓకే, మీరేం చెప్తారు? మీరు చిన్నప్పటి నుంచి చంద్రబాబు చూశారు, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ చూస్తున్నారు, ఏ విధంగా కుప్పం డెవలప్ అయిందంటే ఏం చెప్తారు? మేము నా చిన్నప్పటి నుంచి చంద్రబాబుని సీఎంగా మా కుప్పం ప్రజలు గెలిపిస్తూనే ఉన్నారు. 37 సంవత్సరాలుగా గెలిపిస్తూనే ఉన్నాం. మా ప్రాంతానికి నీళ్లు కానీ ఏమి కానీ ఇప్పటివరకు తీసుకొని రాలేదు. మా జగన్ అన్న 4 సంవత్సరాల్లో మా హంద్రి నివా కాలువ ద్వారా మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినాడు. ఆయన తనుడైన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి ఈరోజు మా కుప్పంలోకి నీళ్లు తీసుకొని వచ్చి ఈరోజు మా అన్న ద్వారా మా కుప్పం ప్రజలు చంద్రబాబుని కాదని ఈ రోజు నుంచే ఖచ్చితంగా కుప్పంలో మా భరత్ గెలిపిస్తాము. జగన్మోహన్ రెడ్డి కానుక కుప్పం నుంచేనే ఇస్తాము. 175 మా అన్న ఏదైతే చెప్పినాడో, మా జగన్ అన్న ఏదైతే చెప్పినాడో అది ఖచ్చితంగా కుప్పం నుంచినే ప్రారంభమవుతుంది. ఇది శాసనం. చంద్రబాబు రాసి పెట్టుకో, ఇది శాసనం. మా జగన్ అన్న ఏదైతే చెప్పినాడో అది ఖచ్చితంగా ప్రతి ఇంటికి చేసినాడు. ప్రతి ఆడపడుచుకు 1,00,000 రూపాయలు ప్రతి ఆడపడుచుకు ఇచ్చినాడు. మా జగనన్న నవరత్నాల్లో ఏం చెప్పినాడు అది ఖచ్చితంగా చేసినాడు. ఈ రోజు ప్రతి ఇంట్లో నీకు మంచి జరిగితే
మీ జగన్ తోడుగా ఉండండి. ప్రతి ఇంటికి మా అన్న చెప్తా ఉన్నాడు, మేము పోయి చెప్తాం. ఏమైతే మా అన్న ఆ రోజు 2019 ఏం చేసినాడు అది చెప్పినాడు, ఈ రోజు చేసినాడు. ఈ రోజు పోయి మేము ప్రతి కార్యకర్త, వైఎస్ఆర్సీపీ కార్యకర్త కుప్పంకి ఈరోజు తాగునీరు, సాగునీరు, మా పంటల పొలాలు చేసుకోవడానికి ఖచ్చితంగా చెరువులు 110 చెరువులు ఈరోజు నింపుతా ఉన్నాడంటే కేవలం మా జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యమైంది. ఓకే, మీరేం చెప్తారు? ఇక్కడ కుప్పం నియోజకవర్గానికి సంబంధించి చంద్రబాబు ఏం చేశారు, జగన్ ఏం చేశారంటే ఏం చెప్తారు? 14 ఏళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. కుప్పంకి చేసింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు. ఈ 4 ఏళ్ళ జగనన్న కృష్ణా జలాలు తేవాలంటే ఎంత సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. సాధ్యం కాంది, సాధ్యం చేసుకొచ్చినాడు జగనన్న. కుప్పం ప్రజలకు ఎంతో మేలు చేసినాడు. కుప్పంకి ఇన్ఛార్జ్గా మా పెద్దిరెడ్డి సార్ పెద్ద పులి ఇన్ఛార్జ్గా తీసుకున్నాడు. ఇంకా పతనం ఖాయం, చంద్రబాబు నాయుడు ఇంకా ఓటమి ఖాయం. ఓకే, సో ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఏ ఒక్కరిని కదిలించినా కూడా వీరంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుప్పానికి తొలిసారిగా కృష్ణా జలాలు వస్తున్న నేపథ్యంలో మేమంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. దాదాపు 106 చెరువులకు మరికొద్దిసేపట్లోనే కృష్ణా జలాలను కూడా అందించబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. దాన్ని రామకుప్పం మండలం రాజుపాలెం దగ్గర ప్రారంభించబోతున్న కార్యక్రమం. ఈ నేపథ్యంలో వీరంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి కూడా ఈ శాంతిపురం మండలంలోని గుడిశెట్టిపల్లి గ్రామం దగ్గర ఏర్పాటు చేసినటువంటి సభ వద్దకు ముఖ్యమంత్రి రాబోతున్న నేపథ్యంలో వీరంతా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. హరి. ఓకే రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.